75 ఏళ్ల క్రితం స్వతంత్ర భారతం దగాపడ్డ ఆడపిల్ల లాంటిది. కష్టం నష్టంతో మిగిలినటువంటి దాంతో బ్రతుకు తెరువు కోసం పోరాటం ప్రారంభించినటువంటిది. గత 75 ఏళ్లలో 20-30% ఎదుగుదల మాత్రమే సాధ్యమైంది. మౌలిక సదుపాయాల కల్పన అన్నటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి రాకముందు మొత్తంలో కలిపితే 10% జరిగింది దేశం మొత్తం మీద. అప్పుడు పల్లెటూళ్ళలో బురద గుంటల్లో నడవటం అన్నటువంటిది నిత్యకృత్యం. ఫ్యాన్లు, ఏసీలు ఇట్లాంటిది కేవలం అపరకోటీశ్వర్లకే సంబంధించినటువంటిది. అది సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ పాలనా దరిద్రం. అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ఆ లగ్జరీస్ కాస్త మధ్యతరగతి నిత్యావసర వస్తువుల కిందకి మారినటువంటి పరిస్థితి. ఫోన్ అంటే వామ్మో అది బలిసినోడి ఇంట్లోనే ఉండాలి, గ్యాస్ అంటే వాయువో బలిసినోడి ఇంట్లోనే ఉండాలి. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ సరదాగా గ్యాస్